హెరిటేజ్ సంస్థ చంద్రబాబుది కాదా? ఆయన బలవంతంగా గుంజుకున్నారా, హైజాక్ చేశారా అంటే అవుననే సమాధానం చెప్తున్నారు పోసాని కృష్ణమురళి. తాజాగా మీడియా ముందుకు వచ్చిన పోసాని చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు. పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరు నేతలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. తన ఆరోపణలపై నార్కో అనాలిసిస్ టెస్ట్ కు సిద్ధమా అంటూ చంద్రబాబుకు సవాల్ చేశారు. ప్రస్తుతం పోసాని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైసీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి. పోసాని కృష్ణమురళి వైసీపీలో యాక్టివ్ గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో సైతం జగన్ కు మద్దతుగా ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి రావడంతో కృష్ణమురళికి గుర్తింపు లభించింది. ఏపీ చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి వరించింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో పోసాని దూకుడు పెంచారు. మీడియా ముందుకొచ్చి చంద్రబాబుతో పాటు పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో వివాదంగా మారింది. ఒకనొక దశలో పవన్ అభిమానుల పేరిట పోసాని ఇంటిపై దాడి జరిగింది. అప్పటి నుంచి పోసాని సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబుతో పాటు పవన్లను టార్గెట్ చేసుకున్నారు. తాజాగా పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీకి ఓట్లు వేయమని చెప్పడం ఎందుకని ప్రశ్నించారు. అది వ్యభిచారంతో సమానమని కామెంట్ చేశారు. ఇది కాపులను మోసం చేయడం కాదా అని నిలదీశారు. ఏపీలో మహిళల అక్రమ రవాణా జరుగుతోందంటూ పవన్ చేసిన ఆరోపణలపై కూడా పోసాని స్పందించారు. అవి నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. గ్రామాల్లో ప్రశాంత జీవితంతో గడుపుతున్నారని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కాపులను మోసగించినందుకు వారి కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరాలని పోసాని డిమాండ్ చేశారు. చంద్రబాబుపై సైతం పోసాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన మంచి పథకాలను చంద్రబాబు రద్దు చేశారని విమర్శించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీలో మహిళా నేతలకు గౌరవం లేదని, జయప్రద లాంటి మహిళకు ఎలా అవమానించారో అందరికీ తెలుసు అన్నారు. హెరిటేజ్ సంస్థ మోహన్ బాబుదే అని, ఆయన వద్ద నుంచి చంద్రబాబు బలవంతంగా లాక్కున్నారని, ఇది కొద్ది మందిలో నాలాంటి వ్యక్తులకు తెలుసునని పోసాని చెప్పుకొచ్చారు. ఈ విషయం అబద్దమని చెబితే నార్కో అనాలిసిస్ టెస్ట్ కు చంద్రబాబు సిద్ధపడాలని పిలుపునిచ్చారు.